టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా దేవళ్ల మురళి నియామకమైన సందర్భంగా మంగళవారం చిత్తూరులోని ఆర్డీ&బి అతిథి గృహంలో వడ్డెర సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవళ్ల మురళి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే వడ్డర్లకు అన్ని విధాలుగా గుర్తింపు వచ్చిందన్నారు. ఈరోజు వడ్డర్లకు రాష్ట్ర స్థాయి పదవులు కేటాయింపు విషయంలో సముచిత స్థానం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా తనకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవి ఇవ్వడమే నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. వడ్డెరలో అభివృద్ధి చెందాలంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని గుర్తు చేశారు. అనంతరం చిత్తూరు జిల్లా మహిళా నూతన కమిటీని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజు, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైలెంట్ పెడతాం, ఏవో నడుస్తాయి ఫోన్లు. మా కొంచెం ఎవరు మాట్లాడేద్దాండమ్మా. ఇచ్చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు వడ్డీ రవిరాజు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో ముఖ్యంగా వడ్డర్లను గుర్తించిన పార్టీ, గుర్తుపెట్టుకున్న పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. రాజకీయంగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. గతంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ టికెట్ నారాయణ స్వామికి ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మా కులస్తులు కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ఏం చేయలా, వడ్డర్లకు తెలుగుదేశం పార్టీ గుర్తించలేదంటే, వడ్డర్లకు గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలలో వడ్డెర ఫెడరేషన్ చైర్మన్, వడ్డెర్ల ఆత్మగౌరవానికి కేటాయించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడుది. ఫెడరేషన్ కార్పొరేషన్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే, నారా చంద్రబాబు నాయుడుదే. మరి వడ్డెర్ల అభివృద్ధి కోసం 132 కోట్లు కేటాయించి వడ్డెర్ల అభివృద్ధి కోసం మరి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. వడ్డెర్లు ఎస్టీలో చేర్చాలంటే సత్యపాల కమిటీ వేసి వడ్డెర్లకు న్యాయమైన కోరుతారని 173 జారీ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ప్రమాద బీమా కూడా కేటాయించి కార్మికులు పెద్దపీట వేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా. మరి వడ్డర్లకి చాలా ముఖ్యమైన వ్యక్తి, వీరాతి వీరుడు, స్వతంత్రం కోసం పోరాడిన వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే గత ప్రభుత్వాన్ని జరపాలని ఆనాటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగితే మా చేత కాదు, ఈ వడ్డీ ఓబన్న జయంతిని ఒక కులానికి జరిపితే అన్ని కులాలు కూడా మా కులాలు అడుగుతారని, మా చేత కాదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే
వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరుపుతుందని 2025 జనవరి 8వ తారీఖు జీవో ఇచ్చి 11వ తారీఖు ప్రభుత్వం వడ్డీ ఓబన్న జయంతి పండుగను జరిపిన ఘనత కూటమి ప్రభుత్వంది. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కార్యవర్గం సమావేశం ఆధ్వర్యంలో ఈ మహిళా వడ్డర కమిటీ లేదు కాబట్టి నూతన కమిటీ జిల్లా కమిటీ కూడా ఎన్నిక చేస్తూ మరి ఒక ప్రకటన అందరూ చర్చించి ఆ ప్రకటన ద్వారా కూడా అధ్యక్షురాలుగా లావణ్యాన్ని మహిళా అధ్యక్షురాలు జనరల్ సెక్రటరీగా కుసుముగా లావణ్యాన్ని ఉపాధ్యక్షురాలుగా సుమిత్ర గారిని మరి ఉపాధ్యక్షురాలుగా అదేవిధంగా అధ్యక్షులుగా వైశ్య హరిబాబుని కూడా ఇక్కడి నుంచి ప్రకటన చేస్తున్నాం. మీ యొక్క మీడియా ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా పనిచేస్తూ వీళ్ళకి కూడా ఇచ్చిన నమ్మకాన్ని మరి ఒమ్ము చేయకుండా కాపాడుతూ 7 నియోజకవర్గాలు కూడా తిరిగి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మీరు కలిసి పనిచేయాలని కూడా మీరు వడ్డర్లందరినీ కూడా చైతన్యం చేస్తూ మరి ముందుకు పోతారని కూడా ఆశిస్తూ మీకు ప్రత్యేకంగా మీకు ఈ కమిటీ ద్వారా కూడా మీకు కూడా ఎన్నికైన సందర్భంగా సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.